హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం బ్లడ్ స్టార్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి నోటి నిండా రక్తంతో ఎడారిలో ఏడుస్తూ నడవలేక నడుస్తూ వెళ్తుంటుంది. ఆ అమ్మాయి నాలుకని కట్ చేసి చిత్రహింసలు పెట్టుంటారు. ఆ అమ్మాయి వెనకే ఎవడో కారులో ఫాలో అవుతూ వస్తుంటాడు. వాడే ఈ అమ్మాయిని ఇలా చేస్తాడు. ఇక తను నడవలేక ఒక చోట పడిపోతుంది. కారులో వచ్చిన వ్యక్తి కారు ఆపి ఆమెకి కొంచెం వాటర్ ఇస్తాడు. ఆమె ఆ వాటర్ తాగుతుంది. ఆ తరువాత వాడు ఒక గన్ అండ్ బుల్లెట్ని కింద పడేసి, నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది, నిన్ను నువ్వే షూట్ చేసుకో. ఒకవేళ ఈ బుల్లెట్ నుండి నువ్వు బయటపడగలిగితే నిన్నేం చేయకుండా వదిలేస్తానని అంటాడు. ఆ అమ్మాయి బుల్లెట్ లోడ్ చేసి తనని షూట్ చేసుకోకుండా కారులో వచ్చిన వాడిని షూట్ చేస్తుంది. బట్ అది మిస్ఫైర్ అవడంతో వాడు కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేస్తాడు. కట్ చేస్తే మనకి బాబీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటుంది. అప్పుడు బాబీ సిస్టర్ తనకి ఫోన్ చేసి, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వాడు ఆల్రెడీ ఒకసారి నిన్ను కొట్టాడు కదా, కొట్టగలుగుతున్నాడంటే నిన్ను చంపనైనా చంపేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని అంటది. కానీ ఈ పిచ్చిది మాత్రం వాడు మళ్ళీ అలా ఏం కొట్టడు, మారిపోయాడులే అని కాల్ కట్ చేసి తను గ్యాస్ స్టేషన్కి వెళ్తుంది. ఆ టౌన్ షెరీఫ్ బాబీని పలకరించి ఆమెతో మాట్లాడుతూ బీర్ ఆఫర్ చేస్తాడు. బాబీ మాత్రం ఆ బీర్ని తీసుకోదు. ఆ సమయంలో బాబీ సిస్టర్ మళ్ళీ ఫోన్ చేసి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు, మన నాన్న ఎంత శాడిస్టో నీకు తెలుసు కదా, వాడు అలాంటోడే అని అంటది. ఆ మాటలకి బాబీకి కోపం వచ్చి తన సిస్టర్ కాల్ కట్ చేసి కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. తను అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్లడం షెరీఫ్ చూసి స్పీడ్ లిమిట్ దాటి మరీ డ్రైవ్ చేయడంతో షెరీఫ్ ఆమెను ఫాలో చేస్తాడు. బాబీ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన వెనక పోలీసు రావడం బాబీ గమనించి స్పీడ్ తగ్గించి కార్ ఆపుతుంది. అప్పుడు షెరీఫ్ ఆమె దగ్గరికి వచ్చి, మీరు స్పీడ్ లిమిట్ దాటి మరీ వెళ్తున్నారు, మీరు 1000 రూపాయలు ఫైన్ కట్టాలని అంటాడు. బాబీ దగ్గర అంత క్యాష్ లేకపోవడంతో, సరే ఇప్పటికిప్పుడు ఒక $300 ఇస్తే మిమ్మల్ని వదిలేస్తానని అంటాడు. కానీ బాబీ దగ్గర అంత క్యాష్ ఉండవు. అందువల్ల షెరీఫ్ ఆమె ఫోన్ని తీసేసుకుని, గ్యాస్ స్టేషన్లో ఏటీఎం ఉంది, అక్కడికి వెళ్ళి మనీ డ్రా చేసుకునిరా, ఆ తర్వాత నీ ఫోన్ నీకు ఇచ్చేస్తానని అంటాడు. సరే అని బాబీ గ్యాస్ స్టేషన్కి వెళ్తుంది. క్యాషియర్ బాబీతో ఏటీఎం ఎన్నో రోజులుగా పనిచేయట్లేదని చెప్తాడు. అండ్ ఆ షెరీఫ్ అంత మంచివాడు కాదు, అతని వల్ల చాలామంది అమ్మాయిలు చాలా ఇబ్బంది పడ్డారు, కాబట్టి నువ్వు వాడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే మంచిదని చెప్తాడు. ఇక బాబీకి కొంచెం భయం వేసి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. కానీ ఆ షెరీఫ్ గాడేం తక్కువవాడేం కాదు, ఇలా జరుగుద్దని ముందే గెస్ చేసి వాడు రోడ్లో రెడీగా ఉంటాడు. బాబీ స్పీడ్గా వెళ్తుంటే తన స్నైపర్తో సిగ్నల్ లైట్ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఫాస్ట్గా ఆమెను చేస్ చేసుకుంటూ వెళ్తాడు. షెరీఫ్ వస్తుండడంతో ఇక బాబీ కార్ని స్లో డౌన్ చేస్తుంది. షెరీఫ్ అక్కడికి వచ్చి, ఏంటి తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నావా, నీ కార్ సిగ్నల్ లైట్ కూడా పగిలిపోయింది, దీనికి కూడా నువ్వు ఫైన్ కట్టాల్సి వస్తుందని అంటాడు. బాబీ వెనక్కి వచ్చి చూస్తే సిగ్నల్ లైట్ డ్యామేజ్ అయి ఉంటుంది. దీన్ని షూట్ చేసింది కూడా షెరీఫే, నేను వీడి ట్రాప్లో ఇరుక్కుపోయినట్టున్నానని బాబీ అనుకుంటుంది. ఇక షెరీఫ్ బాబీని కార్ దగ్గర నిలబడమని తనని చెక్ చేస్తున్నట్టుగా ఎలా అంటే అలా తాగుతుండడంతో బాబీకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ తనేం చేయలేక అలా సైలెంట్గానే ఉంటుంది. షెరీఫ్ బాబీతో, నువ్వు నా నుంచి తప్పించుకుని వెళ్ళాలంటే నాకు డబ్బులిచ్చి వెళ్లాల్సిందే, దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తే నువ్వు మనీ విత్డ్రా చేయొచ్చు, సో అక్కడికి వెళ్ళి ముందు మనీ విత్డ్రా చేయి, నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చి మనీ తీసుకుంటానని అంటాడు. తనకు వేరే ఛాయిస్ లేక బాబీ దానికి ఒప్పుకుంటుంది. బాబీ కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా షెరీఫ్ గన్ తీసుకుని ఆమె కార్ టైర్ని షూట్ చేస్తాడు. అప్పుడు కార్ క్రాష్ అయ్యి ఒకచోట ఇరుక్కుపోతుంది. బాబీకి భయం వేసి కార్ నుంచి దిగి షెరీఫ్ అక్కడి నుంచి వెళ్లేంత వరకు దాక్కుంటుంది. కాసేపటికి షెరీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బాబీ కారులో ఉన్న తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఎడారిలో చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆమెకి ఆ రెస్టారెంట్ కనిపిస్తుంది. అప్పటికే బాబీ పూర్తిగా డీహైడ్రేట్ అయ్యి అలసిపోయి ఉంటుంది. ఆమె రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన సమయంలోనే ఒక వ్యక్తి టేబుల్ మీద డబ్బులు పెట్టి మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుల్ని బాబీ కొట్టేస్తుంది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నన్ను ఒక షెరీఫ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వాడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని చెప్తుంది. కానీ వాడు మాత్రం ఆ షెరీఫ్తో అఫైర్ పెట్టుకున్నావేమో ఎవరికి తెలుసని బ్రేకప్ చెప్పేస్తాడు. కట్ చేస్తే ఆ డబ్బులు మర్చిపోయిన వ్యక్తి రెస్టారెంట్ లోపలికి వచ్చి నా డబ్బులు ఎవరో కొట్టేశారని ఓనర్తో గొడవ పడుతుంటాడు. అదే సమయంలో షెరీఫ్ ఆ రెస్టారెంట్ దగ్గరికి రావడంతో బాబీ అతన్ని గమనిస్తుంది. మళ్ళీ వాడికి దొరికిపోతానేమో అని బాబీకి భయం వేసి వెంటనే రెస్ట్ రూమ్ లోపలికి వెళ్ళి కిటికీ ద్వారా తప్పించుకోవచ్చేమో అని చూస్తుంది. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో తను మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు బాబీకి ఒక ఐడియా వచ్చి 911కి కాల్ చేసి తను ప్రమాదంలో ఉన్నానని వేరే లొకేషన్ చెప్తుంది. పోలీస్ రేడియోలో ఆ ఇన్ఫర్మేషన్ షెరీఫ్కి చేరడంతో షెరీఫ్ ఆ లొకేషన్కి వెళ్ళిపోతాడు. బాబీ బయటకు వచ్చి చూస్తే తన కార్ అక్కడ ఉంటుంది అండ్ పగిలిపోయిన తన సిగ్నల్ లైట్స్ కూడా ప్రజెంట్ బాగు చేసి ఉంటారు. మేబీ ఆ షెరీఫ్ తన కారుని బాగు చేసి తీసుకొచ్చాడేమో అని తను అనుకుంటుంది. తను మళ్ళీ రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి డబ్బుల్ని అక్కడ పనిచేసే ఎమీ అనే వెయిట్రెస్ కొట్టేసిందని అనుమానించి ఆమెను పనిలో నుంచి తీసేస్తారు.
రెస్టారెంట్ బయట కూర్చొని ఉన్న ఎమీ దగ్గరికి బాబీ వెళ్ళి నువ్వు ఎక్కడుంటావని అడుగుతుంది. దానికి ఎమీ నేను దగ్గరలో ఉన్న టౌన్లోనే నివసిస్తుంటానని చెప్తుంది. అప్పుడు బాబీ సరే నేను నిన్న అక్కడ డ్రాప్ చేస్తానని తన కారులో ఎక్కించుకుని తనని తీసుకెళ్తుంటది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఎమీ బాబీతో ఈ షరీఫ్ చాలా డేంజరస్ పర్సన్, చాలామంది అమ్మాయిల్ని వీడు హెరాస్ చేశాడని చెప్తుంటది. ఆ సమయంలో షరీఫ్ షూట్ చేయడంతో ఆ బుల్లెట్ ఎమీకి తగిలి తను బాబీ ఒళ్ళో పడి చనిపోతుంది. ఒక్క క్షణం బాబీకి అసలు ఏం అర్థమవ్వదు. భయంతో బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటది. అప్పుడు తనకి కొంచెం దూరంలో దుమ్ము పైకి లేస్తుండడం కనిపిస్తుంది. దాన్ని చూసిన బాబీకి ఆ షరీఫ్ కారు వేసుకుని తన దగ్గరికి రాబోతున్నాడని అర్థమై వెంటనే తన కారులో స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకే షరీఫ్ కూడా వచ్చి ఆమె కార్ని డాష్ ఇస్తుంటాడు. కొంత దూరంలోనే ఒక ట్రక్ ఆపి ఉండడం బాబీ చూసి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఆ ట్రక్ డ్రైవర్తో తన సిచ్యువేషన్ అంతా చెప్తుంది. ట్రక్ డ్రైవర్ వెంటనే ఒక షార్ట్ గన్ తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడు షరీఫ్ ట్రక్ డ్రైవర్తో నేను పోలీస్ని, ఆ అమ్మాయి తన ఫ్రెండ్ని హత్య చేసి తప్పించుకుంటుంటే నేను తనని పట్టుకోవాలని చూస్తున్నాను, కావాలంటే ఆమె కారులో డెడ్ బాడీ ఉంటుంది చూడు అని అంటాడు. షరీఫ్ మొత్తం అబద్ధాలే చెప్తున్నాడు, అతనే నన్ను చంపాలని చూస్తున్నాడు, అతన్ని షూట్ చేయమని బాబీ ట్రక్ డ్రైవర్తో అంటుంటది. ఈ గందరగోళంలో ఆ ట్రక్ డ్రైవర్ కొంచెం డైవర్ట్ అవ్వగానే షరీఫ్ అతన్ని కాల్చి చంపేస్తాడు. బాబీకి బాగా భయం వేసి వెంటనే పరిగెత్తుకుంటూ తన కారు ఎక్కేసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. షరీఫ్ ఆ డ్రైవర్ బాడీని ట్రక్కి ఆనించి తను బాబీని ఫాలో చేస్తూ వెళ్తాడు. బాబీ అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత తనకొక పాత గరాజ్ కనిపిస్తుంది. అక్కడ తనకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని బాబీ అక్కడ తన కారు ఆపుతుంది. ఎవరికైనా ఫోన్ చేసి తన సిచ్యువేషన్ చెప్దామంటే ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు. అదే సమయంలో అక్కడికి ఎవరో వస్తుండడంతో ఒకవేళ వచ్చేది షరీఫ్ ఏమో అని ఒక చెక్క తీసుకుని బాబీ అక్కడికి వచ్చేవాన్ని కొడుతుంది. కానీ అక్కడికి వచ్చింది షరీఫ్ కాదు, ఆ షెడ్లో పనిచేసే మెకానిక్ ఎడ్. బాబీ ఎడ్కి సారీ చెప్పి తన సిచ్యువేషన్ మొత్తం అర్థమయ్యేలా చెప్తుంది. ఎడ్ కూడా బాబీ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని నువ్వేం భయపడొద్దు, మా ఓనర్ చాలా మంచివాడు, మేము నీకు హెల్ప్ చేస్తామని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా అక్కడికి ఒక కారు వస్తుంది. అప్పుడు ఎడ్ బాబీతో మా బాస్ వచ్చినట్టున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్తాడు. ఎడ్ అతని దగ్గరికి వెళ్తుండగా బాబీ ఎడ్ని రెస్ట్ రూమ్కి ఎటు వెళ్లాలని అడుగుతుంది. ఇక ఎడ్ రెస్ట్ రూమ్కి ఎలా వెళ్లాలో దారి చూపిస్తాడు. బాబీ ఆ రూమ్లోకి వెళ్తే అది రెస్ట్ రూమ్ కాదు, దాని నిండా మనుషుల్ని చంపడానికి ఉపయోగించే రకరకాల వస్తువులు ఉంటాయి. అండ్ ఆ రూమ్ నిండా ఎంతోమంది అమ్మాయిల లైసెన్సులు, వాళ్ళ వస్తువులు అన్నీ ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎడ్ బాస్ ఎవరో కాదు షరీఫ్ అని. అక్కడున్న వస్తువులన్నీ చూస్తూ బాబీ చాలా టెన్షన్ పడుతుండగా షరీఫ్ అక్కడికి వచ్చేస్తాడు. బాబీ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా ఎడ్ ఆమెను కొట్టడంతో ఆమె కింద పడిపోతుంది. కాసేపైన తర్వాత బాబీకి మెలకువ వస్తుంది. అప్పటికే తనని కట్టేసి ఉంటారు. ఎడ్ బాబీని టచ్ చేయాలని చూస్తుండడంతో షరీఫ్ అతన్ని అరిచి పక్కకు జరగమంటాడు. అప్పుడు బాబీ షరీఫ్ని అసలు మీరిదంతా ఎందుకు చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడు షరీఫ్ బాబీతో నీలాంటి సిటీ అమ్మాయిలు అసలు మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరులే అని పొగరుగా తిరుగుతుంటారు. నీలాంటి అమ్మాయిలందరికీ మగాడెప్పుడు మీకన్నా కొంచెం పైనే ఉంటాడని ఒక గుణపాఠం చెప్పడానికి ఇలా చేస్తున్నానని అంటాడు. అండ్ షరీఫ్ ఇంకో పని కూడా చేస్తాడు. అదేంటంటే తను ఎవరినైతే ట్రాప్ చేస్తాడో ఆ అమ్మాయి తన నుంచి ఎన్ని కిలోమీటర్లు తప్పించుకుని వెళ్ళగలుగుతుందా అని అబ్జర్వ్ చేస్తాడు. అలా చేసి చనిపోయిన ప్రతి అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆ అమ్మాయి ఎన్ని కిలోమీటర్లు తన నుంచి తప్పించుకుని వెళ్ళిందో రాస్తాడు. కట్ చేస్తే షరీఫ్ బాబీ నాలుకని కోసేసి దాన్ని సింక్లో పడేస్తాడు. బాబీ నొప్పితో చాలా బాధపడుతూ ఏడుస్తుంది. ఆ తర్వాత తను అన్కాన్షియస్ అయిపోతుంది. కొంత సమయం గడిచిన తర్వాత బాబీకి మెలకువ వస్తుంది. అప్పటికే తన కట్లన్నీ విప్పేసుంటారు. కానీ తన ఒంట్లో నీరసం తప్ప శక్తి ఉండదు. ఆ సమయంలో షరీఫ్ ఎడ్తో కార్టూన్స్ చూస్తుండడంతో ఇదే కరెక్ట్ టైం అని బాబీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. కానీ షరీఫ్ బాబీ వెళ్ళిపోవడం కనిపెట్టేస్తాడు. బాబీకి ఇలా జరగడం కొత్తేమో కానీ ఈ షరీఫ్ ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది అమ్మాయిలకి ఇలా చేశాడు కదా. ఇక షరీఫ్ బాబీ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని ఇదే ఎడారిలో ఒకడు చంపేశాడు కదా, ఆమెను చంపేసింది కూడా వీడే. సేమ్ ఆ అమ్మాయి ఏ ప్లేస్లో అయితే వెళ్తుంటుందో ఇప్పుడు బాబీ కూడా అదే ప్లేస్లో వెళ్తుంటుంది. ఇక బాబీ నడవలేక ఒకచోట పడిపోవడంతో షరీఫ్ ఆమె దగ్గరికి వెళ్ళి వాటర్ ఇస్తాడు. బాబీ ఆ వాటర్ని తాగకుండా కింద పడేస్తుంది. షరీఫ్ ఆమె ముందు ఒక గన్ అండ్ బుల్లెట్ వేసి నిన్ను నువ్వే షూట్ చేసుకో, ఒకవేళ నువ్వు బతికితే నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చని చెప్పి తను వెళ్ళి కారెక్కేస్తాడు. ఇక బాబీ గన్తో తనని తనే షూట్ చేసుకుని కింద పడిపోతుంది. షరీఫ్ ఆనందంగా బాబీ డెడ్ బాడీ దగ్గరికి వస్తాడు. కానీ బాబీ తనని తను షూట్ చేసుకోదు, గాల్లోకి షూట్ చేస్తుంది. అందువల్ల బాబీకి ఏం అవ్వదు. తను వెంటనే కత్తితో షరీఫ్ని పొడిచి వెళ్ళి కారెక్కుతుంది. కీస్ కోసం వెతుకుతుంటే కీస్ ఎక్కడా కనిపించవు. ఈలోగా షరీఫ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇక బాబీ వెంటనే కారులో నుంచి దిగి పరిగెత్తాలని చూస్తుంది. కానీ షరీఫ్ ఆమెను పట్టుకొని లాగి గొంతు పిసికి చంపేయాలని చూస్తాడు. అప్పుడు బాబీ ఒక రాయితో షరీఫ్ని కొట్టడంతో వాడు కింద పడిపోతాడు. ఇక బాబీ కార్ కీస్ తీసేసుకుని కారెక్కి వెళ్ళిపోతుంటది.
ఆ టైంలో షెరీఫ్ పైకి లేవడంతో తననంత టార్చర్ చేసినందుకు బాబీకి చాలా కోపం వచ్చి వాడిని కారుతో గుద్దేసి చంపేస్తుంది. వాణ్ణి చంపడంతో తన పగ అయితే తీరిపోలేదు. తను డైరెక్ట్గా షెడ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రీజర్లోంచి ఐస్ క్యూబ్స్ని ఒక కంటైనర్లో వేసుకుని దాని మీద కట్ చేసిన తన నాలుకను వేస్తుంది. కొంచెం ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తే దాన్ని మళ్ళీ అతికించుకోవచ్చని అలా చేస్తుంది. అదే సమయంలో ఎడ్ అక్కడికి రావడంతో బాబీ ఒక రాడ్తో వాణ్ణి చంపేస్తుంది. షరీఫ్ చేసిన క్రైమ్స్ అన్నీ బయట పెట్టాలని అక్కడున్న మిస్సింగ్ గర్ల్స్ యొక్క లైసెన్స్లన్నింటినీ తీసుకుంటుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడితో మూవీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.